హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్ నరహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ షూటింగ్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్లేస్ దాదాపు 4 సంవత్సరాల కిందట చాలా వైరల్ అయింది. ఫ్రెండ్స్, కల్కి సినిమాలో ప్రభాస్ అన్నకి బుజ్జి అనే ఒక ఫన్నీ క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఓకేనా? అలాగే ఈ వీడియోలో నాకు కూడా బుజ్జి అనే ఒక ఫన్నీ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాను. సో మా బుజ్జిగాడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినండి. ఫ్రెండ్స్, ప్రభాస్ అని అభిమానించే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. ప్రభాస్ అన్న సినిమా కల్కి 2898 బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందంట కదా, నిజమేనా? ప్రభాస్ వచ్చాడా? ఎన్ని రోజులు జరిగింది? 2-3 రోజులు జరిగిందా? ఫ్రెండ్స్, ఇప్పుడే తెలిసింది తమ్ముడు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏనంట. ఏంటండి, ఒక్క నిమిషం ప్రభాస్ కోసం వెయిట్ చేసాం, రాలా ఆయన. వస్తారు అని చెప్పారు. ఏంటంటే ప్రభాస్ వెయిట్ చేసాం ఆయన కోసం. ప్రభాస్ అని చూడడానికి వెయిట్ చేసాం. వస్తారు కొంతమంది చెప్తా ఉన్నారు వస్తారని, కొంతమంది రారంటారు. చాలా వెయిట్ చేసాం ఆయన కోసం. ప్రభాస్ అన్న అంటే ఎంత ఇష్టమో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన సినిమా ఖచ్చితంగా చూస్తావు అయితే 27 ఎందుకు చూడండి అన్న, ఫస్ట్ షోకి వెళ్తాడంట. చాలా గ్రేట్ తమ్ముడు. మరి నా వీడియోని ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి పంపించాలి నువ్వు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ కల్కి సినిమా షూటింగ్ చేశారు కదా, వెనక తమ్ముడు నాగేంద్ర కనిపించాడు కదా. సో అతను కూడా ఈ క్రూలో కొంచెం వర్క్ చేశాడంట. సో వర్క్ చేసినందుకు నాగేశ్వన్ గారు, వాళ్ళ మేనేజర్ గారు, అతనికి కూడా కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో అతను ఏం చెప్తున్నాడంటే, ప్రభాస్ అన్నని చూడడానికి చాలా వెయిట్ చేశాను. సో ప్రభాస్ అన్న రాలేదు, ఓకే వదిలేసాయి, కానీ ఆయన సినిమా కోసం పనిచేశాను కదా, నాకైతే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చాలా ఆనందపడుతున్నాడు. ఫైనల్లీ మనం కల్కి సినిమా షూటింగ్ చేసిన ప్రదేశంకి అయితే వచ్చేసాము. బ్యాక్ సైడే ఉంది, ఒక్కసారి చూపించు. సో చూసారు కదా, మనకి ట్రైలర్లో ఏం చూపించారంటే, అదిగో అక్కడి నుంచి జారుతూ కిందకు వచ్చి అలా కెమెరా మూవ్ అయ్యి ఆ గోపురాన్ని చూపించారు, అవును కదా? మీకు కావాలంటే ఆ ట్రైలర్ కూడా నేను ఒకసారి పక్కన ప్లే చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ రోజు కల్కి సినిమా షూటింగ్ చేసిన టైంలో మన బ్రదరు అక్కడే ఉన్నాడు. సో ఆ రోజు ఏం జరిగిందో ఆ విశేషాల గురించి మన బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదరు. తమ్ముడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మా ఊరికి వాళ్ళ ఊరికి దాదాపు ఒక 40-50 కిలోమీటర్లు అంతే కదా. సో తమ్ముడు ఇక్కడే ఉంటాడు. తమ్ముడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? వ్యవసాయం. ఇక్కడే పక్కన వేరుశనగ దాదాపు ఒక 50 ఎకరాల దాకా లీజుకి తీసుకొని తమ్ముడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రోజు సినిమా షూటింగ్ జరిగినప్పుడు తమ్ముడు ఇక్కడే ఉండడానికి కారణం అదనమాట, ఇక్కడే ఉంటాడు. సో ఈ టెంపుల్ అనేది ఎప్పుడు బయటపడింది తమ్ముడు? 10 సంవత్సరాల పైన ఏంటిది అన్న. ఇది కాదు, ఇసుక తిన్నాల నుంచి ఒక 4 సంవత్సరాల కిందటనా ఇది బయటపడింది. అంటే ఒక 4-5 సంవత్సరాల కిందట మీరు చూసుకుంటే న్యూస్లో చాలా బాగా వైరల్ అయింది ఈ టెంపుల్ గురించి. నెల్లూరు శివాలయం, అలాగే ఇసుకలో శివాలయం అంటే ఏంటంటే అది ఇదే. సో ఈ కల్కి సినిమాకి ఈ టెంపుల్కి ఏదో చిన్న చరిత్ర అయితే ఉందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక్కడే షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడంట. సో పరశురాముడు చిరంజీవి అయిన పరశురాముడు, చిరంజీవి అంటే హనుమంతుడు, అలాగే అశ్వత్థాముడు, పరశురాముడు, ఇలాగ చిరంజీవులు ఒక 7 ఉంటారనమాట. ఆ చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగమే లోపల అయితే ఉంటుంది. ఆ శివలింగం అనేది అది శివాలయమా లేకుంటే ఇది శివాలయమే. ఒకసారి కల్కి సినిమా ఆ షాట్ని రీక్రియేట్ చేద్దామా? ఓకేనా? ఏం బ్రో, మా కెమెరామెన్ నవ్వుతున్నాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాను నీకోసం. ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తావా? ఓకే, ఆ షూట్ ఎన్ని రోజు జరిగింది? ఒక రోజు జరిగింది. టీం చాలా మంది వచ్చారా? చాలా మంది వచ్చారు. ఓకే, ఆ రోజు షూట్ ఏం జరిగింది చెప్తావా, వివరిస్తావా? ఏం లేదన్న, పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓకే, రౌడీలు తరుముకొని వస్తారు అన్న. ఓకే, ఫైట్ జరగద్దు ఇక్కడ. ఒక పాప గుడిలో దాక్కుంటాడు పోయి. ఓకే, ఆ గుడిలో దాక్కొని ప్రభాస్ వచ్చి కాపాడాలి ఇంకా. ఓకే, అంటే ఇక్కడ ఒక ఫైట్ సీన్ అయితే షూట్ జరిగిందంట. అంటే రౌడీలు, మా కెమెరామెన్ లాంటి రౌడీలు తరుముతూ ఉంటే నాలాంటి ప్రభాస్ అదే. సో తమ్ముడు లాంటి సార్, నేను తమ్ముడు మంచి ఫ్యాన్ కాబట్టి తమ్ముడు లాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ప్రభాస్ గారు ఆ తమ్ముడిని
కాపాడడానికి ఇక్కడ ఇదే కదా షార్ట్ జరిగింది ఇక్కడేనా? సో ఇక్కడే కిందనే జారుకుంటూ వచ్చి ఈ లోపల ఆ తమ్ముడిని అయితే కాపాడతాడంట. సో ఈ టెంపుల్కి ఉన్న చరిత్రని నేను కొంచెం ఇంకా బాగా వివరిస్తాను. అంతకంటే ముందు ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి. చెప్పు. టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసే ముందు కల్కి సినిమాలో ఆ సీన్ రీక్రియేట్ చేద్దాం. ఖచ్చితంగా బ్రో. ఈ రోజు నేను ప్రభాస్ అన్న అనుకుంటా తెలుసా. కాపాడేది నువ్వు రౌడివి మర్చిపోయా. నేను ఖచ్చితంగా కాపాడేది మనోడిని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కల్కి సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్లో అయితే ఉన్నాం కదా. వెనకున్న రామనాగలింగేశ్వర స్వామి టెంపుల్ లోపలికైతే వెళ్దామంటే తమ్ముడే ఉన్నాడంటే లోపల ఒక పాము గుడ్లైతే పెట్టిందని అన్నాడు. లోపలికి వెళ్ళడానికి కొంచెం భయంగానే ఉంది. సో తమ్ముడే ఉన్నాడంటే తమ్ముడు చూడలేదంట, వేరే వాళ్ళు ఎవరో అన్నారంట లోపల పాము గుడ్లు పెట్టుంది వెళ్ళొద్దు అన్నారంట. అయినా మేమేందంటే జస్ట్ కొద్దిగా అలా చూపిస్తాము, లోపల వరకైతే చూపించలేము, ఏమనుకోవద్దు. ఎందుకంటే లోపల పాము నివసిస్తుంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఫ్రెండ్స్, నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. శివ అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. పాము గుడ్లు ఉన్నా కూడా జాగ్రత్తగానే. ఓం నమః శివాయ. చూసుకో శివ, నిజంగానే పాము గుడ్లు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయా? నిజంగానే ఉన్నాయి. వద్దు, వచ్చి తమ్ముడు వచ్చేసాయి. నిజంగానే పాము గుడ్లు ఉన్నాయి ఇక్కడ. కనిపిస్తున్నాయి అందులో. వచ్చేసాయి, ఇంకొండబాకు శివ, ఇంకొద్దు, వచ్చేసాయి. మంచిది కాదు, వచ్చేసాయి. ఫ్రెండ్స్, ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆ గోపురం వెనక నుంచే ఆ చిన్నబాబు అయితే జారుతూ వస్తాడంట. సో ఆ షాట్ని మనం రీక్రియేట్ చేద్దాం ఒకసారి. ఇది గోపురం పడతలేదని